all welcome back to our channel. This is Siri. Good morning అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. అస్సలు చెప్పలేదన్నమాట ఈరోజు యూనిట్లో మాకు బండారా ఉంది అని చెప్పేసి. నైట్ కూడా నేను చాలాసార్లు అడిగాను, బావా అసలు మెసేజ్ చెక్ చేసుకో, రేపు బండారా ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మనం జమ్మూలో చాలాసార్లు వెళ్ళాం కదా అని చెప్పేసి చెప్పానమాట. అప్పుడేమన్నాడు, అరే ఏం మెసేజ్లు రాలేదు, ఇంకా మనం ఏం చేద్దాంలే, ప్రతి శ్రీరామనవమికి ప్రతి యూనిట్లో బండారా ఉంటుంది అనమాట. అక్కడ పూజ చేసేసి రాముడికి కళ్యాణం చేస్తారు. జమ్మూలో ఉంటే 3 years శ్రీరామనవమి చాలా బాగా చేసేవాళ్ళు. ఈ శ్రీరామనవమికి ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మనీ వేసుకొని బండారాకైతే ఖర్చు పెడతారనమాట. చాలా బాగా చేస్తారు బండారా అంటే మనకి బడాకానా అనమాట. సో బడాకానాలో మనకి అన్ని స్పెషల్గా దేవుడికి నైవేద్యం చెల్లించిన తర్వాత మనకి ప్రసాదం అయితే పెడతారు. చాలా బాగుంటుంది యూనిట్లో కూడా. ఇంకా మేము ఇక్కడికి వెస్ట్ బెంగాల్కి వచ్చిన తర్వాత ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాము. అసలు చేస్తారో లేదో అని కూడా డౌట్ ఉండే. నైట్ వరకు అయితే మేము సరే ఇంకా లేదు అనుకున్నాం అనమాట. మార్నింగ్ మా బావ అయితే వెళ్తూ మెసేజ్ని మళ్ళీ చూశాడు. అప్పుడు అర్థమైంది తనకి, అక్కడికి యూనిట్కి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్తే తెలిసిందంట, తనకు తెలియదు, అప్పుడు కూడా చూడలేదు తను. ఇంకోటి ఏం చెప్పాడు, లేదులే అన్నారనమాట. అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళు చెప్తే, మీరు 9 కల్లా బండారాకి రావాలి, యూనిట్లో సెలబ్రేట్ చేస్తున్నారు శ్రీరామనవమి, తొందరగా రెడీ చేసి రా అని చెప్పారు. నేను లేజీగా లేచి ఇంకప్పుడే టీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. సరే బావ పెట్టాడు కదా, నేను కూడా కొన్ని తాగుదాంలే అని చెప్పేసి కొన్ని తాగాను టీ. ఇంకప్పుడే ఫోన్ చేశాడు, ఇలా ఉంది యూనిట్లో రావాలి మీరు అందరూ అని చెప్పేసి. ఇంకేం చేస్తాం, హడావిడిగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మా పిల్లల్ని కూడా ఇక్కడ రెడీ చేశాను అనమాట. హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ శ్రీరామనవమి చెప్పు, హ్యాపీ శ్రీరామనవమి. సో అందుకని చెప్పేసి జిడ్డు ఫేస్ వేసుకొని మీ ముందుకు వచ్చాను. మళ్ళీ శారీ కట్టుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకి స్నానం అయితే చేపించేసాను. ఇప్పుడు 8 అవుతుంది టైము. సో చూడండి, ఇల్లు కూడా నీట్గా పెట్టేశాను. దేవుడికి కూడా పూజ చేయాలి కదా. అలాగే రామనవమి రోజు భగవంతుడికి ఏమి ఎక్కువ ప్రీతికరమైంది అంటే వడపప్పు పానకం కదా, దానికోసం కూడా నానేసి ఇక్కడ పువ్వులు మామిడి ఆకులు అన్నీ తెచ్చేసి పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా ఫ్రూట్స్ అన్నీ రెడీగా తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా పానకం కోసం కొత్తగా బెల్లం నిన్న బయటికి వెళ్ళానని చెప్పాను కదా, బయటికి వెళ్ళినప్పుడు కొత్త బెల్లం తీసుకొచ్చాను, వాడింది వేయకూడదు అని చెప్పేసి. పెసరపప్పు కూడా నానబెట్టేసి పెట్టేశాను. ఇంకా పిల్లలిద్దరికి స్నానాలు అయిపోయినాయి, నేను ఒక్కదాన్నే కదా. నేను కూడా స్నానం చేసిన తర్వాత అప్పుడు నా శారీ లుక్ అవన్నీ చూపిస్తాను మీకు కూడా. రోజైతే నేను బండారా ప్రోగ్రామ్ ఉంది కదా, అందరు మేడమ్స్ సార్లు అందరూ వస్తారనమాట. కొంచెం బాగుండాలి అని చెప్పేసి ఇలా పట్టు చీర అయితే డ్రేప్ చేస్తున్నాను, గ్రీన్ కలరు. అలాగే ఇవి గ్రీన్ కూడా కాదు, దీన్ని ఏమంటారంటే పెసర పప్పు కలర్ అంటారు కదా, పెసర గ్రీన్ అనమాట అది. అలాగే కనకాంబరం షేడు. ఇది ఆల్రెడీ కట్టుకున్నాను, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కట్టుకోలేదులేండి, కొత్త శారీయే. ఇంకా దీని మీదకి హారం అయితే ఈరోజు శ్రీరామనవమి కదా, సో అందుకని రామలక్ష్మణులు అలాగే సీత ఉన్న లాకెట్ అయితే నేను పేర్ చేస్తున్నాను. ఇదనమాట అయితే ఇది. ఇంకా మా వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయారు కాబట్టి చూపించేశాను వాళ్ళ డ్రెస్సులు. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా యూనిట్లో శ్రీరామనవమి ఎలా చేస్తారు అనేది ఈరోజు వీడియో అనమాట. అలాగే మా ఇంట్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఫోజీ వల్ల శ్రీరామనవమి అనేది ఎలా జరుపుతారో కూడా చూపిస్తాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయిన తర్వాత శారీ డ్రేప్ చేసుకున్నాక మళ్ళీ కనిపిస్తాను. ఓకే, మరి శారీ అయితే డ్రేప్ చేసేసుకున్నాను. అంత హడావిడి అయిపోయింది. సో శారీ డ్రేప్ చేసుకోవడంలో ఈరోజు నా చీరను అయితే కొంచెం కాల్చాను నేను. కనిపిస్తుంది కదా కింద అనమాట, అంటే ఫ్రిల్స్ ఉంటాయి కదా, వాటిని ఐరన్ చేయబోయాను. అదేంటంటే చాలా పతలాగా ఉంది, నెట్టెడ్ క్లాత్ అయ్యేసరికి కొంచెం అలా పట్టుకుంది. బాబోయ్, నా 5,000 చీర లాస్ అనుకున్నాను నేను. శ్రీరామనవమి రోజు నాకు ఇలా అయింది ఏంటి అనుకున్నా. సో పర్లేదు కొంచెం అనమాట. సో శారీ చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు పూజ చేస్తాను. పూజ చేసిన తర్వాత మంచిగా రెడీ అయిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను లుక్ ఎలా ఉంది అనేది. ఫస్ట్ అయితే పూజ చేద్దాము, లేట్ అయిపోతుంది. సో మాకైతే 10 అని చెప్పారు ప్రోగ్రాము, ఇప్పుడు 9 అయిపోయింది, ఇంకొక గంట ఉంది. సో మనకి లేట్ అయిపోద్ది కదా, లేడీస్కి రెడీ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటాము. ఇంకా నేనైతే పూజ చేద్దాంలే ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ పూజకైతే ప్రిపేర్ చేస్తున్నాను.
దేవుణ్ణి అయితే మంచిగా బంతిపూలతో అలంకరించేసుకొని ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నాను. అన్నీ పెట్టిన తర్వాత పూజ చేస్తాను. సో అరటికాయలు అలాగే కమలాకాయలు అయితే పెడుతున్నా. ఇంట్లో ఇంకా వడపప్పు పానకం కూడా ఉన్నాయి కదా, సో వాటిని కూడా తెచ్చేసి పెట్టేసిన తర్వాత టైంని కొడతానమాట. సో ఫస్ట్ అయితే డెకరేషన్ చూపిస్తున్నాను మీకు. అంత ఫాస్ట్ హడావిడిగా ఉందన్నమాట. నాకేదైనా నిదానంగా ప్రశాంతంగా చేసుకోవాలి, కానీ టైం లేనప్పుడు ఏం చేస్తాం, ఫాస్ట్గానే చేయాలి కదా. అందుకని భగవంతుని అయితే ఇలా మంచిగా అలంకరించేసుకొని ఇంకా ప్రసాదాలు పెట్టేశాను. ఆ తర్వాత పూజ చేసేటప్పుడు అంటే పసుపు నీళ్ళు చల్లుకోవాలి కదా ఇంట్లో, అందుకని చెప్పేసి ఫస్ట్ ఇవి అన్నీ అలంకరించుకొని పసుపు నీళ్ళు చల్లిన తర్వాత ప్రసాదం కూడా తెచ్చి ఆ తర్వాత పూజ చేస్తా. ఇవి చూడండి మల్లెపూలు. ఇవి ఒక మాల వచ్చేసి 10 రూపాయలంట. ఏం లేదు, మనకి ఇప్పుడు సీజన్ కదా, అసలు ఎన్ని పువ్వులు వస్తాయో ఇలాంటివి. ఇవి 2 అయితే తెచ్చుకున్నా నేను పెట్టుకుందామని చెప్పేసి. సో ఈ దొరకడమే మహాభాగ్యం అనమాట. అసలు నేను నార్త్కి వచ్చిన తర్వాత మల్లెపూలు చూస్తాను అనుకోలేదు, కానీ వెస్ట్ బెంగాల్లో దొరికాయి అనమాట. అదొక సంతృప్తి మనసుకి. సో ఇవి కూడా సైడ్ పెట్టేసుకొని మళ్ళీ స్టైల్ చేసుకున్న తర్వాత అప్పుడు పెట్టుకుంటాను. దేవుణ్ణి అయితే మంచిగా అలంకరించేసుకున్నా. ఫస్ట్ అయితే పసుపు నీళ్ళు జల్లేస్తా. పసుపు నీళ్ళు చల్లుతున్నాను. ఈ పసుపు నీళ్ళు ఎందుకు చల్లుతారో తెలుసా మీకు? ఇంట్లో మనం ఏమైనా తప్పులు చేస్తుంటే, అంటే ఒకటి చేయబోయి స్నానం చేయకముందు స్నానం చేసిన తర్వాత ఏమన్నా మంచాలు అలా తగులుతాం కదా, సో దాన్ని శుద్ధి చేయడం కోసం ఈ పసుపు నీళ్ళు అనేది చల్లుతారు. ఇంటిని కానీ మన ఒంటిని కానీ భగవంతుని కానీ ఇలా పసుపు నీళ్ళు చల్లాము అంటే ఏమన్నా దోషాలు ఉంటే పోతాయి అన్నమాట. సో నాకు తెలిసినంత వాటికిలో నేనైతే చెప్పాను. సో పసుపు నీళ్ళు అయితే ఇలా పసుపు వేసాను, ఇల్లంతా చల్లుతున్నాను. ఇప్పుడు నీకు కూడా నేను కూడా చల్లుకుంటున్నా. ఏమన్నా మంచాలు తగులుతాం కదా, దేవుడికి ప్రసాదాలు అనమాట. వడపప్పు స్నానం చేసి వచ్చిన తర్వాత కడిగి ఇలా గిన్నెలు అయితే వేసి పెట్టేసుకున్నాను. ఇదే మీ అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు మనం రావణ వర్షం కళ్యాణం జరిగిన తర్వాత ఇలా ఇస్తారు కదా. ఏంటి అంటే పానకం అండి. సో మనకి చాలా ఇష్టం కదా, అసలు చిన్నప్పుడు భలే వెళ్ళేది. ఈ పానకం అయితే కొంచెం మిరియాలు అలాగే యాలక వేసి ఇంకా బెల్లం నీళ్ళు అయితే చేసి పెట్టాను. పానకం అంటారు. సో శ్రీరాముడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అన్నమాట. ఇవి 2 అయితే చేశాను, చూస్తున్నారు కదా. ఇంక ఇవి దేవుడి దగ్గర పెట్టేసి నైవేద్యము పూజ కూడా చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇంటి ముందు కూడా ముగ్గు కూడా వేశాను, కనిపిస్తుంది కదా. ఇంకా గడప కూడా మనకి దైవంతో సమానం కాబట్టి గడప పూజ కూడా చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, పూజ కోసం దేవుణ్ణి అయితే మంచిగా రెడీ చేసేసుకొని అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను. పానకము, వడపప్పు, పానకం అయితే ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ఫ్రూట్స్ ఇలా పెట్టానన్నమాట. ఇప్పుడు పూజ చేసుకుందాం మనము. జై శ్రీరామ్. అమ్మ ఇక్కడ ఉండండి, పూజ చేస్తా. చూశారు కదా మా ఇంట్లో పూజ ఎంత బాగా చేసుకున్నాము అనేది. ఇంకా నేనేం చేశానంటే టెంకాయ కొట్టడం మర్చిపోయాను, అందుకని హారతి ఆరిపోకుండా ఎక్కువ కర్పూరాలు వేసి ఆ తర్వాత టెంకాయ కొట్టుకొని ఇక్కడైతే మా వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను, ఇలా చేయాలి అని చెప్పేసి. ఇంకా వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారనమాట. ఇంకా మా పిల్లలు నా కోసం గాజులను అయితే సెట్ చేసి ఇచ్చారు. ఇంకా అంటే భగవంతుడికి కర్పూరం పెట్టిన తర్వాత మనం అక్కడే ఉండాలి కదా, అది కొండెక్కేంత వరకు అలానే ఉండాలి, లేకపోతే అంటే దేవుడికి కోపం వస్తుంది అని అంటారు కదా. అందుకని చెప్పి మేము అక్కడే ఉండి నేనైతే బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉన్నాను. మా వాళ్ళు అయితే మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళిద్దరే కలిపి నాకు ఇచ్చారు, శారీలో ఇలా వేసుకో మమ్మీ అని చెప్పేసి. నా బ్యాంగిల్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా దేవుడి కింద, ఆ ర్యాకుల్లో ఉన్నాయన్నమాట. వాళ్ళే తీసి నేను బిజీగా పని చేసుకుంటూ ఉంటే ఇంకా పిల్లలు ఏదైనా కొంచెం సరిగా చేసినప్పుడు మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా వాళ్ళైతే అలా వేసి ఇచ్చేసరికి నేను కూడా కంప్లీట్ అయిపోయింది. దేవుడికి నైవేద్యాలు అన్నీ పెట్టాము, చూస్తున్నారు కదా. ఇక్కడ టెంకాయ కూడా కొట్టి దేవుడికి అయితే హారతి ఇచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు దేవుడికి ఇలా అలంకరించేసుకొని పూజ చేసుకుంటే.
ఇంకా తీర్థ ప్రసాదాలు అయితే మేము కూడా స్వీకరిస్తున్నాం. పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా. కళ్ళొద్దుకొని తినండి. వడపప్పు ఇందా మా వాళ్ళకి తీర్థం ఎంత పోసినా కావాలంటుండ్రు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. టైం అయితే 9:15 అయింది. ఇంకొక 15 నిమిషాలు ఉందన్నమాట. అంతా హడావిడి అయిపోద్ది. ఇక్కడ గాజులు చూసారు కదా, నా కొడుకులు నాకు మ్యాచ్ చేసి ఇచ్చారనమాట. నా బ్యాంగిల్స్ అక్కడ ఉంటే మమ్మీ లేట్ అయిపోయింది నీకు అని చెప్పేసి. నా హెయిర్ అస్సలు ఆర్లా బాబోయ్. అసలు ఈ హెయిర్ని ఏం చేసినా పాపం లేదు, అంత ఊడిపోతుంది, అంత చల్లగా ఉంది. మరి రెడీ అయిపోయాను, చూస్తున్నారు కదా నా శారీ అలాగే జ్యువెలరీ. సో ఈరోజైతే నేను రాముడిది స్పెషల్గా వేసుకున్నాను లాకెట్. అయితే చాలా బాగుంది కదా లుక్. హాయ్ దోస్త్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మేము మాకు యూనిట్లో ఫంక్షన్ ఉందన్నమాట, శ్రీరామనవమి జరుపుతున్నారు. సో అక్కడికి కూడా వెళ్తున్నాము. వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. నుంచి అయితే బయలుదేరాము. మేము ఆర్మీ వాళ్ళ గాడిలో అయితే వెళ్ళట్లేదు, పర్సనల్ గాడిలో వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ కార్ అనమాట. సో ఆ భయ్యానైతే చెప్పారనమాట బావ, ఆ భయ్య వస్తారు, కార్లో వచ్చేసేయండి మీరు, గాడిలో శారీ కట్టుకుని మేనేజ్ చేయలేరులే అని చెప్పేసి. ఇంక 2 పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళతో అయితే వెళ్తున్నాము. ఇటు నుంచి వెళ్దాం పద నాన్న. ఇప్పుడే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎండ భలే ఉంది, చూపిస్తాను అక్కడ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. అక్కడైతే నేను వాయిస్ ఓవరే ఇస్తాను, ఎందుకంటే అక్కడ మాట్లాడకూడదు కదా. సో అలా అనమాట. సో బయలుదేరిపోయాము. కార్ కూడా రెడీగా ఉంది మా కోసం. వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. అన్నయ్య పూజ అయితే చేస్తున్నారు. కార్ అయితే అదే మనం వెళ్ళేది. ఇక్కడ ఇల్లులు అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంట్లోనే లోపలనే మనకి మెట్లు అవి అన్నీ ఉంటాయన్నమాట. కనిపిస్తున్నాయి కదా ఇల్లు అయితే. సో వీళ్ళైతే వేరే బజార్లో ఉంటారు, మేము వేరే బజార్లో ఉంటాము. కనిపిస్తుంది కదా, భయ్య అయితే వెళ్తూ ఉన్నారు. మేము ఇంటి నుంచి బయలుదేరేసరికి 10:30 అయిపోయింది. భయ్య వచ్చి పూజ అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ భజన అయితే చేస్తున్నారు. చూశారు కదా, జవాన్లందరూ భజనలు కీర్తనలు పాడుతూ శ్రీరామనవమిని ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో. ఇంకా నేను ఇది అనమాట ఫస్ట్ వచ్చాము. ఈ సమీర్ అన్న కూతురు అయితే చాలా క్యూట్గా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇంకా లేడీస్ అందరూ మేము వచ్చిన అరగంటకైతే వచ్చారనమాట. అందరూ వచ్చేసి రాముణ్ణి తలుచుకుంటూ భజనలు కీర్తనలు అన్నీ చేస్తూ ఉన్నారు. వెనకాల కనిపిస్తున్నారు కదా, ఈ దీదితోనే నేను వచ్చిందనమాట. దీది నవ్వండి, అసలు ఫేస్ బాగాలేదు అంటే నవ్వుతుంది తను కూడా. ఇంకా స్వామికి అయితే ఇక్కడ భజనలు చేస్తూ ఉన్నారు. కనిపిస్తున్నాయి కదా మన జవాన్లు. ఓన్లీ డ్యూటీయే కాదు, భజనలు కీర్తనలు కూడా చాలా బాగా చేస్తారు. అందరూ ఇలా చీరలు కట్టుకొని పిల్లలతో చాలా బాగా అనిపించింది. శ్రీరామనవమి ఫోజీలో ఇలానే చేస్తారండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మందిర్ కూడా చాలా పెద్దగా ఉంది. కనిపిస్తున్నాయి కదా, రాముడి యొక్క అలంకరణ కానీ అలాగే సీతాదేవి అలంకరణ కానీ చాలా బాగుంటుంది. శ్రీరామనవమి అనేది ఇక్కడ సాబులు అయితే మంచిగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా మేడం వాళ్ళు ఒక 1/2 అవర్ తర్వాత అయితే వచ్చారనమాట. మేడం వాళ్ళు ఇక్కడ సిఓ సాబు అలాగే మేడం అయితే స్వామికి మంగళహారతి అయితే ఇస్తున్నారు. ఈ పాట అయితే చాలా బాగుంటుంది. ఇది హిందీలో ఉంటుంది. నాకు కొంచెమే వచ్చనమాట, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఈ పాట అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి పాడుతూ ఉంటే ఒక వైబ్ అనమాట. ఏదో తెలియని ఫీలింగ్ అయితే వస్తుంది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత సీతాదేవికి రాముడికి ప్రసాదం చెల్లించిన తర్వాత ఇక్కడ అందరికీ ప్రసాదం అయితే ఇస్తూ
ఉన్నారు ఆ భయ్యా వాళ్ళు అనేది, పిల్లలు పెద్దోళ్ళు అసలు అందరూ ఉండి ఇలా పండగ అయితే సెలబ్రేట్ చేసుకుంటుంటే నాకు చాలా ఇష్టమైంది ఏంటి అంటే ప్రోగ్రాంలో ఈ ప్రసాదం అన్నమాట. చాలా బాగుంటది. ఇది గోధుమ పిండితో చేస్తారు, కనిపిస్తున్నది కదా మీకు. ఇది ఫ్రై చేసిన తర్వాత గోధుమ పిండిని దాంట్లో గీ వేసి చక్కెర అవన్నీ వేసి చేస్తారనమాట. చాలా బాగుంటది. ఇది ఓన్లీ ఫోజీలోనే కనిపిస్తుంది మనకి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు బడాకానా అయితే పెట్టారు. అప్పటికే 12:30 అయిందనమాట. మాకు బడాకానా చూస్తున్నారు కదా, ఎన్ని వెరైటీస్ అయితే ఇచ్చారు. పూరి, అలాగే పన్నీరు, ఇంకా జీరా రైసు, కీరు, సలాద్ చాలా ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. టేస్ట్ పరంగా అయితే చాలా చాలా బాగున్నాయి. ఒక సైడ్ అయితే లేడీస్, ఇంకొక సైడ్ అయితే జెంట్స్ అందరూ కూర్చొని దేవుడి యొక్క ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తూ ఉన్నారు. మాకు ఇది స్పెషల్ అనమాట. ఏమన్నా ఈవెంట్ జరిగింది యూనిట్లో అంటే బడాకానా ఖచ్చితంగా చేస్తారు. ఇంక ఇప్పుడే తినేసాము. తిన్న తర్వాత అయితే అక్క పట్టుకొని వస్తున్నా. అయిపోయింది పూజ, అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా అందరం తినేసాము. ఇంకా కృష్ణ అయితే తింటున్నాను అన్నారనమాట. ఇంకా పిల్లలు కూడా తిన్నారో లేదో తెలీదు. ఇంకా పూజ జరుగుతుండేసరికి బావ దగ్గర వదిలేసాను, తను వాళ్ళని ఇంకా చూసుకుంటాను అన్నారనమాట. అందుకని నేను తినేసి ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నాము. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మేమే ఉన్నాము. మేము కార్లో వచ్చాము కదా, అందుకని చెప్పేసి భయ్యా తింటున్నాను అంటే ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నాము. పూజ అయితే బాగా జరిగింది. వెళ్ళిపోతున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట, కనిపిస్తుంది కదా మీకు ఎంట్రన్స్. ఫస్ట్ చూపించలేదు, వెళ్ళిపోయేటప్పుడు చూపిస్తున్నా. అప్పుడు అందరు చాలామంది ఉన్నారు. ఎందుకులే అంత తీయడం బాగోదు కదా అని చెప్పేసి నేను అప్పుడు తీలా. ఇదైతే ఎంట్రన్స్. సో లోపలైతే దేవుడు ఉంటాడు. అది వీడియో మధ్యలో వస్తుంది కదా మీకు. ఇంటికైతే వచ్చాము. ఎండను పడి వచ్చేసరికి చూస్తున్నారు కదా, చెమ్మట్లు వచ్చేసినాయి. ఫుల్ ఎండలన్నమాట. కానీ రామనవమి మాత్రం చాలా బాగా చేశారు మేడమ్స్. ఇంకా మా యూనిట్ పైకి వెళ్తుంది కాబట్టి మేడం వాళ్ళు అందరూ కలిశారు. ఇంకా లాస్ట్ నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో మళ్ళీ వెల్ఫేర్ ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ ఉండొచ్చు. కొంతమంది మేడమ్స్ అయితే వెళ్ళిపోయారు, అలాగే కొంతమంది మేడమ్స్ అయితే రాలేదు. మా యూనిట్ మేడం అయితే చిన్న బాబు అనమాట. సో అందుకని ఆ మేడం అయితే రాలేదు. వేరే మేడమ్స్ అయితే వచ్చారు. చాలా బాగా జరిగింది రామనవమి. అలాగే సో వీడియో అయితే చూశారు కదా, ఈరోజు మా ఇంటి శ్రీరామనవమి ఎలా జరిగింది, అలాగే మా యూనిట్లో శ్రీరామనవమి ఎలా జరిగింది అని మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఫోజీ వల్ల శ్రీరామనవమి ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అక్నూర్లో మా శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకుంటాము. చాలామంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ కానీ అన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోనైతే ఇంతటి వరకు ఎండ్ చేసేస్తున్నాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.